నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఫ్రాక్చర్ తగ్గడానికి ఎంత టైం పడుతుంది? సాధారణంగా ఎన్ని రకాల ఫ్రాక్చర్లను చూస్తుంటాం? ఫ్రాక్చర్కి ఎటువంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ పప్పు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు స్టార్టింగ్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సాధారణంగా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఫస్ట్ ఫ్రాక్చర్ అయిన ప్లేస్లో నొప్పి బాగా ఉంటుంది. ఎక్కడైతే ఫ్రాక్చర్ అవుతుందో ఆ ప్లేస్లో నొప్పి బాగా ఉంటుంది. అంటే బాడీలో ఏమికైనా కావచ్చు అక్కడ. రెండోది, ఆ ఫ్రాక్చర్ అయిన ప్లేస్లో బాగా వాపు వస్తుందన్నమాట. మూడోది, ఆ వాపు వచ్చిన ప్లేస్లోంచి ఒక్కోసారి ఏమైనా స్కిన్ కొంతమందిలో కట్ అయినప్పుడు రక్తస్రావం బయటికి వస్తుంది. నాలుగోది, ఆ అవయవం ఉంటుంది కదా, విరిగిపోయిన అవయవం, చెయ్యి కానీ కాలు కానీ, అది ఒక్కోసారి కురచగా అయిపోతుంది అనమాట. అంటే పొడుగు తగ్గిపోతుంది. మామూలుగా ఇప్పుడు 10 సెంటీమీటర్స్ ఉంది, 8 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్కు పొడుగు తగ్గిపోతుంది. అది పూర్తిగా తెలిసిపోతుంది. రెండో ఇంకా లాస్ట్ది ఏంటంటే వాళ్ళకి ఎముక చెయ్యి వంకరగా అయిపోవటమో లేదంటే కాలు వంకరగా అయిపోవటమో డిఫార్మిటీ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఎన్ని రకాల ఫ్రాక్చర్స్ ఉంటాయి డాక్టర్ గారు? ఫ్రాక్చర్స్ మనకి మామూలుగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మెడికల్ క్లాసిఫికేషన్లోకి మనం వెళ్ళలేము. జనరల్ క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు సింపుల్ ఫ్రాక్చర్ అంటాం అనమాట. సింపుల్ ఫ్రాక్చర్స్లో ఏంటంటే లోపల బోన్ విరిగిపోతుంది, చర్మం మాత్రం ఇంటాక్ట్ ఉంటుంది అన్నమాట. చర్మంలో ఏం కట్ అవటం కానీ ఓపెన్ అవటం కానీ లోపల ఉన్న కండరాలు ఎముకలు అవి మనకి బయట కనపడం. రెండోది వచ్చేసి కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటాం. కాంపౌండ్ ఫ్రాక్చర్స్లో ఏంటంటే మనకి ఒక్కోసారి వాపు వల్ల తర్వాత యాక్సిడెంట్ అయిన విధానం వల్ల ఏమవుతుందంటే చర్మంలో కట్స్ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు కట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎముకలు బయటికి రావడము, తర్వాత మజిల్స్ అన్నీ బయటికి రావడము. అలాగే ఒక్కోసారి మనకి బయట రోడ్డు మీద ఎక్కడైనా అయినప్పుడు ఆ రోడ్డు మీద ఉండే మట్టి తర్వాత ఇంకా అదంతా డస్ట్ అదంతా లోపలికి వెళ్ళి వూండ్ అంతా కంటామినేట్ అవుతుంది అన్నమాట. వీటిని మనం కాంపౌండ్ వూండ్స్ అంటాం. ఇవి కాకుండా ఇంకా వేరే చాలా ఫ్రాక్చర్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటాం. ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్ ఏంటంటే వాళ్ళకి లోడ్ వల్ల అనమాట. ఇప్పుడు మిలిటరీలో ఏంటంటే వాళ్ళు చాలా లోడ్ తీసుకుంటారు, బరువులు మోయటం అదంతా నడవటం, లాంగ్ డిస్టెన్స్ నడవటం వల్ల వాళ్ళకి పాదంలో ఉండే చిన్న చిన్న ఎముకల్లో క్రాక్స్ వస్తాయి. దానివల్ల వాళ్ళ పెయిన్ వస్తుంది కానీ వాళ్ళకి తెలియదు అది ఫ్రాక్చర్ అయిందని. వాళ్ళకి వాటిని మనము ఎక్స్రేస్ తీస్తే కానీ చెప్పలేము అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆస్టోపోరోసిస్, బోల్ ఎముక ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పడకుండానే ఫ్రాక్చర్స్ అయిపోతుంటాయి. నాలుగోది వచ్చేసి ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్ అని అంటాం. ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటే కొంతమందిలో ఏమవుతుందంటే ట్యూమర్స్ ఉంటాయి. ఆ ట్యూమర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మామూలుగానే నడుస్తూ ఉంటారు, కింద పడిపోతారు. అంటే ఏంటంటే వాళ్ళకి లేదంటే చేతిలో ఇరిగింది అనుకోండి, వాళ్ళకి సడన్గా నొప్పి స్టార్ట్ అవుతుంది, చెయ్యి వంకర వెళ్ళిపోతూ ఉంటుంది, వాపు వచ్చేస్తుంది. అది ఎందుకు అంటే లోపల ట్యూమరు ఒకటి ఏంటంటే బాడీలో ఉన్న ట్యూమర్ ఆ బోన్లోకి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే బోన్లోనే ట్యూమర్ వచ్చి ఆ బోన్ని మొత్తం ఆ ట్యూమర్ తినేసి అక్కడ బోన్లో పట్టుత్వం లేకుండా కాల్షియం లేకుండా ఉండటం వల్ల అది ఇరిగిపోతుంది. దాన్ని ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటాం. ఇంకా కాకుండా స్పైరల్ ఫ్రాక్చర్స్ అని, ఆబ్లిక్ ఫ్రాక్చర్స్ అని, ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్స్ అని అంటారు. అవన్నీ కూడా మా మెడికల్ వాళ్ళకి సంబంధించిన విషయాలు. బేసికల్గా ఒక ఫ్రాక్చర్ జరిగినప్పుడు ఇన్ని రకాలు చెప్పారు కదా, ఏదైనా ఫ్రాక్చర్ జరిగినప్పుడు అది క్యూర్ కావడానికి ఎంత సమయం పడుతుంది? ఫ్రాక్చరు ఏ రకమైనా కూడా ఏంటంటే మనకి ఫ్రాక్చర్ అది అతకడానికి, క్యూర్ అవ్వడానికి కానీ అతకడానికి కానీ ప్రతి బోన్కి ఒక టైం ఉంటుందన్నమాట. ఆ బోన్కి అది ఆ టైంలో అది అతికిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనము మోచేతి ఎముకలు తీసుకున్నాం అనుకోండి, 6 వారాల నుంచి 12 వారాల లోపు అతికిపోతాయి. అదే ఇప్పుడు మనం థై బోన్ తీసుకున్నాం అనుకోండి, థై బోన్ కానీ తుంటి వెముక కానీ తీసుకుంటే 12 వారాల్లో అతికిపోతుంది. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఇప్పుడు మన కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అన్నాం అంటే ఓపెన్ ఫ్రాక్చర్స్లో మామూలుగా ఏమవుతుందంటే ప్రాబ్లము ఆ కండరాలన్నీ తెగిపోవటం వల్ల డస్ట్ వెళ్ళి కంటామినేట్ అవ్వటం వల్ల వాళ్ళకి లోపల బ్లడ్ సర్క్యులేషన్ అదంతా అక్కడ రాదనమాట సరిగ్గా ఫ్రాక్చర్ ఏరియాలో. దానివల్ల ఫ్రాక్చర్ చాలా డిలే అయిపోతుంది. ఒక్కోసారి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు కూడా అతుకో కొంతమందిలో ఫ్రాక్చర్స్. మామూలుగా అయితే అప్పుడు వాటిని డిలేడ్ యూనియన్ అంటాం అన్నమాట. అవి నాన్ యూనియన్లోకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి మనకు ఫ్రాక్చర్ అనేది ప్రతి ఫ్రాక్చరు దాని టైము ఇట్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్.
ఫ్రాక్చర్ మీరు చెప్తున్నట్టు టైం డిసైడెడ్ అంటున్నారు, వీలైనంత త్వరగా తగ్గాలి అంటే ఏం చేయాలి? ఒక ఫ్రాక్చర్ వీలైనంత త్వరగా తగ్గాలి అంటే దానికి ట్రీట్మెంట్ సరైన పద్ధతిలో తీసుకోవటం. ఫస్ట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఇదేం కాదులే, ఇదేం లేదులే అని చెప్పి ఇంట్లోనే సొంత వైద్యం చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కూడా, కొంతమందికి ఫ్రాక్చర్స్ అయినాయి, ఆ ఫ్రాక్చర్స్ ఉన్నాయని కూడా తెలియదు వాళ్ళకి. నడుస్తున్నాం కదా, అంతా మంచిగానే ఉంది కదా అనుకుంటుంటారు, కానీ వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కోసారి లేట్గా వస్తారనమాట. లేట్గా వచ్చేసరికి ఏమవుతుందంటే అది అక్కడి నుంచి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ లేట్ అవుతుంది. ఒక్కోసారి ఏమైతే అంటే అట్లా లేట్గా రావటం వల్ల ఫ్రాక్చర్స్ నాన్ యూనియన్లోకి వెళ్ళిపోతాయి. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పెషలిస్ట్ అడ్వైస్ తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. కాలు విరిగింది అని డౌట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏమైంది అని తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మనం అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చూసి మనకి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు సింపుల్ ఫ్రాక్చర్స్, అన్డిస్ప్లేస్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. అన్డిస్ప్లేస్ ఫ్రాక్చర్స్లో మనకి ఏంటంటే సింపుల్గా ఒక పిండి కట్టు వేస్తాం మనం, అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు కానీ లేదంటే ఇప్పుడు సింథటిక్ కాస్ట్లు వచ్చినాయి, సింథటిక్ కాస్ట్ కానీ వేస్తే అది అతికిపోతుంది. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే కాంపౌండ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, చాలా ఎముకలు ముక్కలు అయిపోతుంది అనమాట. ఆ ముక్కలు అయిన టైంలో ఏంటంటే అవి ఒక్కోసారి పొజిషన్లో పెట్టడానికి కుదరదు, ఎందుకంటే అట్లాంటి ఫ్రాక్చర్స్కి బోన్ అపోజిషన్ ఉండదు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే లెంత్ మెయింటైన్ అవ్వదు. సో ఒక్కోసారి కురచ అయిపోతుంది అవయం. సో అందుకని చెప్పేసి అట్లాంటి వాటికి మేము ఆపరేషన్ చేసి ఫిక్స్ చేస్తాం వాటిని. అట్లా ఫిక్స్ చేసినప్పుడు కొంచెం ఏంటంటే వాళ్ళకి కట్టు లేకుండా ఉంటుంది, కొంచెం ఫంక్షన్ ఫిజియోథెరపీ అవన్నీ చేయించుకోవాలి తర్వాత. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్రాక్చర్ హీలింగ్ కొంచెం టైంకి అవుతుంది. సో మనము తొందరగా అవ్వటం అనేది ఏమి ఉండదు, ఏ ఫ్రాక్చర్ అయినా సరే దాని టైంలో అది అవుతుంది. బట్ స్పెషలిస్ట్గా మనం చేసేది ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా రికవరీ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ విరిగినప్పుడు వాళ్ళకి ఆ ఫ్రాక్చర్ అతకటమే కాదనమాట ఇంపార్టెంట్, ఫంక్షనల్ రికవరీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫంక్షనల్ రికవరీ అంటే ఇప్పుడు రిస్ట్ ఉంటుంది కదా, చెయ్యి ఇలా మడుచుకోవటము, ఇలా బెండ్ చేయటం, వేళ్ళు పూర్తిగా తెరుచుకోవటము, అవన్నీ కూడా చేయగలం. అంటే మనము పూర్వ స్థితికి రావాలి, ఇంజరీ పూర్వస్థితికి రావడానికి ఒక స్పెషలిస్ట్గా మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. అలాంటప్పుడు ఏంటంటే ఫ్రాక్చర్స్ అన్ని టైంకి కత్తుకొని వాళ్ళు కూడా దే రిటర్న్ బ్యాక్ టు ద స్పోర్ట్స్ కానీ లేదంటే వర్క్ కానీ టైంకి వెళ్తారు, వాళ్ళకి లాస్ ఆఫ్ ఇన్కమ్ అవేం లేకుండా రికవరీ అవుతారు. తర్వాత కొంతమందిలో ఏమవుతుందంటే హార్మోనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి, వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఫ్రాక్చర్ అనేది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో వాళ్ళలో మనం ఏం చేస్తామంటే వైటమిన్ డి డెఫిషియన్సీస్, కాల్షియము అలాంటివి ఏమైనా తక్కువ ఉంటే కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాము. తర్వాత హార్మోనల్ డెఫిషియన్సీ ఉంటే హార్మోన్స్ ఇస్తాము, ఇవి ఇస్తాం. ఇవి కాకుండా ఇంకేంటంటే వయసు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రాక్చర్ అతకడంలో. ఇప్పుడు ఏజ్ గురించి తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతోని. మాట్లాడదాం. హలో అండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి, చెప్పండి. మేడం నేను బిఎంబిడి నగర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నా ఏజ్ 55 years మేడం. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. 55 years. అయితే నాకు ఒక 3 months బ్యాక్ కాలు ఫ్రాక్చర్ అయింది. 3 years back 3 months బ్యాక్ 3 months బ్యాక్ 3 నెలలు ముందు. ఓకే. అయితే అదేంటంటే మామూలుగా బోన్ సెట్టింగ్ ప్రైవేట్ వాళ్ళతో కట్టించాము. 80% క్యూర్ అయింది, ఇంకా 20% అట్లాగే ఉంది సార్. బోన్ సెట్టింగ్ అంటే మీరు డాక్టరా లేకపోతే వీళ్ళు మనకి ఉంటారు కదా నాటుకట్లు వేసేవాళ్ళు వాళ్ళ అండి? నాటుకట్లు వేసేసాం. ఫస్ట్ ఆర్థోపెడిక్ దానికి పోయినాం సార్. ఆర్థోపెడిక్ పోయిన తర్వాత సిమెంట్ పట్టేసిన తర్వాత అది మంట దురద ఉందని చెప్పి వారం రోజులకు తీసేసి మామూలుగా ప్రైవేట్ గా కట్టు కట్టించాము. 80% క్యూర్ అయింది. ఓకే. అయితే ఇంకా 20% ఉంది, అది నడుస్తున్నప్పుడు నొప్పిలేస్తుంది సార్, కొంచెం ఎక్కువ నడుస్తూ నొప్పిలేస్తుంది. ఓకే. అయితే మీరు ఒకటి విషయం చెప్పద్దు ఏంటంటే మీకు ఎక్కడ విరిగిందో చెప్పలేదు. అది పాదం నుంచి పైకి స్టార్ట్ అయ్యే ముందు పాదం యాంకిల్ దగ్గర అయింది ఫ్రాక్చర్. మరి యాంకిల్ నుంచి పైకి కొంచెం పైకి అయింది. ఓకే, యాంకిల్ పైకి వెళ్ళింది. సో అయితే అది ఇప్పుడు ఆ ఏరియాలో ఫ్రాక్చర్స్ కొంచెం హీలింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు, ఎందుకంటే మీ వయసు 55 అన్నారు కదా, అక్కడ కొంచెం బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి ఏంటంటే ఆ బ్లడ్ సప్లై సరిగ్గా రాక అవి డిలే అవుతుంటాయి ఫ్రాక్చర్ హీల్ అవడానికి వాటికి. మీకు షుగర్ ఉందా అండి? మీకు కాల్ కట్ అయిపోయింది.
అప్పుడు ఏం లేదు. ఇప్పుడు 3 months బ్యాక్ అయితే ఓకే, ఇప్పుడు కూడా ఉందని మీకు తెలీదు. 3 months బ్యాక్ ఏం లేదు, 2 months బ్యాక్ ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ తెలియదు సార్. ఇక సరే, అయితే ఏంటంటే ఇప్పుడు అది ఫ్రాక్చర్ మీకు అతకలేదు, పూర్తిగా నడుస్తుంటే నొప్పి వస్తుంది అంటే ఒకసారి దానికి ఆపరేషన్ ఏమైనా చేసుకొని దానికి బోన్ గ్రాఫ్టింగ్ అని చేస్తాం అనమాట, ఇట్లా అతకని ఎముకలకి వాటికి. సో అది ఒకసారి చూసుకొని దాన్ని మళ్ళీ చేయాలి. అట్లా నడుస్తూ ఉంటే ఒకసారి అది అతకపోవచ్చు ఫ్రాక్చరు. ఆ ఫ్రాక్చర్ ప్యాటర్న్ ఎలా ఉంది చూసుకోవాలి మనము. ఒకసారి మీరు ఎక్స్రేస్ తీసుకొని మా దగ్గర వస్తే చూసి మీకు దానికి సర్జరీ అవసరమా లేకపోతే మళ్ళీ దానికి ఏం చేయాలి అన్నది మనము ఆలోచించవచ్చు. ఏంటంటే మీకు ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీ అవన్నీ కూడా ఉన్నాయో లేదో చూసుకొని కాల్షియం సప్లిమెంట్స్ అవి ఇస్తే అతుకుతుందా లేదా అన్నది చూడాలి మనం. మరో కాలర్ నరసింహారెడ్డి అనంతపురం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి నరసింహారెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. జ్వాలా నరసింహారెడ్డి అనంతపురం నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. సార్ నాకైతే నేను పాంప్లెట్ పంచుతాను సార్. అనంతపూర్లో 4 years బ్యాక్ ఇది కుడికాలకి ఫ్రాక్చర్ అయింది సార్. సాయిరత్న హాస్పిటల్లో సర్జరీ అయింది ఎముకకి. ఓకే, అది రాడు ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది, అది తీపించుకుంటే మంచిదే సార్. ఇంకా కొంచెం పట్ల ఉండాలి. నేను కొంచెం చిన్నగా ఉంటా సార్, ఇంకా లావేం లేదు. అంటే కాలు ఎక్కడ ఇరిగింది మీకు? కుడి పక్కన దగ్గర సార్ బోను. అదే కుడి పక్కన తొడ వెముకలోనా లేకపోతే దాని కింద మోకాలు కింద విరిగిందా మోకాలు పైన విరిగిందా మీకు? మోకాలు కింద సార్, రాడ్ వేసినారు. మోకాలు కింద రాడ్ వేసినారా? ఓకే, ఇప్పుడు అది మీ డాక్టర్ గారు చూసి అది అతికిందని చెప్పారా పూర్తిగా? అతికిందన్నారు. అది కొంచెం అప్పుడప్పుడు నొప్పిస్తుంటుంది సార్. అంటే టాబ్లెట్స్ పెయిన్ వేసుకుంటాను. ఓకే, అది అంటే ఆపరేషన్ ఇప్పుడు మళ్ళీ తీపించుకోవాలి సార్, లేకుంటే ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు వెయిట్ చేస్తారు. అంటే దాన్ని తొందరగా తీయించేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే నొప్పి వస్తుంది అంటున్నారు కదా మీరు. ఒకసారి రాడ్ దగ్గర స్క్రూస్ అవి ఉంటాయి, ఆ స్క్రూస్ వల్ల నొప్పి వస్తూ ఉంటుంది మీకు. తీయించేసుకుంటే ఆ పెయిన్ తగ్గుతుంది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు లేట్ చేసిన తర్వాత బోనులోకి ఇన్కార్పొరేట్ అయిపోతుంది నెయిల్, అప్పుడు తీయడం కూడా ఇబ్బంది అవుతుంది, రాదు. అప్పుడు మీరు తీయించుకోవాలనుకున్నా రాని పరిస్థితి వస్తుంది మీకు అప్పుడు. సో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి మీ డాక్టర్ గారిని కలిసి రాడ్ తీయించేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. మరో కాలర్ సుమన్ తిరుపతి నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి సుమన్ గారు. మేడం, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి సార్. నాకు ఈ ఎడం చేయి కట్ అయింది సార్, బోన్ ఫ్రాక్చర్ అయింది 4 నెలల క్రితం. ఓకే, అది సర్జరీ చేశారు బర్డ్ హాస్పిటల్ తిరుపతిలో. ఓకే, రాడ్ పెట్టారు సార్. ఇప్పుడు నాకు నొప్పి ఏం లేదు కానీ ఇది షోల్డర్ పెయిన్ ఎక్కువ ఉంది. ఫిజియోథెరపీకి పొమ్మన్నారు. ఓకే, ఫిజియోథెరపీకి నేను పోతున్నాను సార్. నేను హోటల్లో పని చేసుకుంటాను సార్. అది లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి అది ఫ్రైడ్ రైస్ అది చేస్తాను. ముందులాగా నేను చేసుకోవచ్చు సార్ ఆ పని. మీరు ఎక్కడ ఇరిగింది? గోడ దగ్గర ఇరిగిందా? ఎక్కడ ఇరిగింది ఎముక? షోల్డర్ కింద. షోల్డర్ కింద ఇరిగింది. ఓకే, మీరు అన్నీ చేసుకోవచ్చు. మీ ఎముక అతికిపోతే మీకు మూమెంట్స్ అన్నీ ఉంటే మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. మరో కాలర్ నిఖిల్ వికారాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి నిఖిల్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి మేడం. బాగా హలో నిఖిల్ గారు చెప్పండి. సార్ ఏం లేదు, నడుములు బాగా వస్తున్నాయండి. నడుములు నొప్పి వస్తున్నాయండి? అవునండి. అట్లనే అది ఇంకోటి ఏంటంటే వెన్నుపొక్క ఒకటి ఇట్లా ఫ్రాక్చర్ అయినట్టు అయిపోయింది. ఓకే, మీ వయసు ఎంత అండి? నా వయసు 27 అండి. ఫ్రాక్చర్ అయినట్టు అంటే అట్లా ఏమైంది? యాక్సిడెంట్ అయిందా మీకు? అవునండి, యాక్సిడెంట్ అయినండి. ఓకే, అంటే ఇప్పుడు అది రావట్లేదు మొత్తము. ఓకే, అంటే ఫ్రాక్చర్ అయ్యి యాక్సిడెంట్ అయిందంటే అప్పుడు మీకు ఆపరేషన్ చేశారా లేకపోతే ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేశారా? ఓకే, సో ఇప్పుడు నొప్పి నడుములో వస్తుందా కింద వరకు వస్తుందండి? కాళ్ళకు కూడా వస్తుందా? అంటే కాళ్ళు ఇక్కడ మన పైకి మాత్రమే, కిందకి స్పర్శ లేదండి. స్పర్శ లేదు. ఓకే, ఇప్పుడు మీరు నడవగలుగుతున్నారు అసలు? నడవట్లేదండి, బెడ్ మీదనే మొత్తం. ఓకే, కాళ్ళు సచ్చుపడిపోయినాయి మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత? అవునండి. ఓకే, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? నేను 2019 2019 అంటే ఇప్పుడు అది స్పైనల్ కార్డ్ ఇంజరీ అయి ఉంటుంది మీకు. అప్పుడు అది రికవరీ కూడా ఇప్పుడు కొంచెం కష్టమే. ఇప్పుడు ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఏమైనా రికవరీ ఉంటే మీకు ఫస్ట్ 6 months నుంచి 1 year లోపు ఉంటుంది. ఆ తర్వాత రికవరీ లేదంటే ఇంకా కొంచెం కష్టమే మీకు రావటం, అది రికవరీ రావటం, అది స్పైనల్ కార్డ్ ఇంజరీ వల్ల. మరో కాలర్ యుగేందర్ భూపాలపల్లి నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి యుగేందర్ గారు. అమ్మా డాక్టర్ గారికి నమస్కారం, టీవీ గారికి ధన్యవాదాలు.
నమస్కారం అండి, సార్ ఒక చిన్న సమస్య సార్. చెప్పండి. సార్ నా వయసు వచ్చేసి 67 సంవత్సరాలు. ఓకే. వృత్తి వ్యవసాయం. ఉమ్, అయితే పోయిన జనవరిలో లెఫ్ట్ సైడ్ షోల్డర్ మీదకి వెళ్ళి ఒడ్డు మీదకి వెళ్ళి కింద పడ్డా. ఓకే. లెఫ్ట్ సైడ్ షోల్డర్ దెబ్బ తాకింది. దెబ్బ తాకితే హైదరాబాద్ హాస్పిటల్లో చూపించిన. ఉమ్, ఆ రొటేటర్ కప్పు ఎంఆర్ఐ తీసి 2 ఇంచులు వలిగింది అని చెప్పారు. ఆ, ఈ వయసులో ఆపరేషన్ చేయొద్దు, ఇట్లనే మెయింటైన్ చేయమంటే అప్పటి నుంచి ఫిజియోథెరపీ చేయించుకుని ఎక్సర్సైజ్ చేస్తానా. ఓకే. ఇప్పటికి కూడా ఏదన్నా కిలో బరువు లావట్టినా బండి బైక్ నడిపినా పెయిన్ వస్తాం సార్. దానికి సొల్యూషన్ ఏముంటది? దానికి పెయిన్ తగ్గడానికి మీకు ఫిజియోథెరపీ చేయాలి. సార్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అల్ట్రాసౌండ్ థెరపీ అని చేస్తారు. చేసిన తర్వాత మూమెంట్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి ఫస్ట్. ఒక్కోసారి మీకు ఏమవుతుందంటే షోల్డర్ ఇంజురీ అయినాక మీరు నొప్పి వల్ల మూమెంట్ సరిగ్గా చేయరు, దానివల్ల మీకు షోల్డర్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది, దానివల్ల కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు రొటేటర్ కఫ్ వల్ల ఇంజురీ వల్ల ఏంటంటే మీరు పూర్తిగా చెయ్యి లేపలేకపోయినా కూడా ఎంతో కొంత లేపడానికి ఉంటుంది మీకు. ఓకే. సో మనం ఏంటంటే ఇక్కడ ఒక్కోసారి ఫంక్షనల్ ఎబిలిటీ బాగానే ఉన్నప్పుడు సర్జరీ చెయ్యము. సో మీరు ఒకసారి ఫిజియోథెరపిస్ట్ నేను అక్కడ మీ లోకల్ డాక్టర్ని కలవడం, లేదంటే ఇక్కడ మా దగ్గరకు వచ్చినా కూడా చూసి మీకు ఏం చేయాలో ట్రీట్మెంట్ మేము అడ్వైజ్ చేస్తాం. మీకు ఫిజియోథెరపీ సరిపోతుందా? ఒక్కోసారి స్టిఫ్నెస్ వచ్చేస్తుంది బాగా, మూమెంట్స్ లేకపోతే ఆ మూమెంట్స్ రావడానికి మొబిలైజేషన్ చేయాల్సి వస్తుంది. సో మొబిలైజేషన్ చేసి దానికి మూమెంట్స్ మళ్ళీ తెప్పిస్తాం అట్లా. మరో కాలర్ అశోక్ రెడ్డి కడప నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి అశోక్ రెడ్డి గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నేను కింద పడి చెయ్యి ఫ్రాక్చర్ అయింది సార్. గ్యాంగ్లర్ బ్రిస్ట్ రైట్ హ్యాండ్. గ్యాంగ్లర్ బ్రిస్ట్ రైట్ హ్యాండ్ సార్. ఓకే. రిస్ట్లో అయింది ఫ్రాక్చర్? సార్ రిస్ట్ అయింది సార్. అక్కడ ఇది మామూలుగా గడ్డ కట్టింది సార్, గడ్డ ట్యూమర్. ఓకే. గెయింట్ సెల్ ట్యూమర్ అన్నారు సార్. అది దానికి ఎట్లా సార్ ఆపరేషన్ అవసరమా? దానికి ఏదైనా కొంచెం నాకు డౌట్స్ గా అనిపిస్తుంది, ఏమైనా క్యాన్సర్ కిందకి వస్తుందా నాకు కొంచెం అంటే జెయింట్ సెల్ ట్యూమర్ అనేది ఏంటంటే అది బినైన్ ట్యూమర్ కిందే వస్తుంది మనకి. సో కాబట్టి దానికి ఆపరేషన్ చేసి క్యూరేటైజ్ చేస్తే దానికి బోన్ గ్రాఫ్టింగ్ చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చెయ్యితో చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ నాకు. నిన్ననే రేణా హాస్పిటల్ కూడా పోయిస్తున్నాను సార్. దానికి ఆపరేషన్ చేయాలండి, లేకపోతే ట్యూమర్ పెరిగిపోయి మీ బోన్ అంతా తినేస్తుంది అది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఫ్రాక్చర్ జరిగింది అనేది డయాగ్నోసిస్ ఎలా నిర్ధారణకు రావాలి? పరీక్షలు ఏమైనా ఉంటాయి? పరీక్షలు అంటే మనకి మెయిన్ ఆర్థోపెడిక్స్లో చేసే పరీక్ష ఫస్ట్ బేసిక్ టెస్ట్ మనకి వచ్చేసి ఎక్స్రే చేస్తామండి. ఎక్స్రేలోనే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సింపుల్ ఫ్రాక్చర్స్ అయితే. కాబట్టి మనకి అడ్వాన్స్డ్ టెస్ట్లకు కూడా మనం పోము చాలాసార్లు. ఒక్కోసారి ఎక్స్రే చూసే ట్రీట్మెంట్ అడ్వైజ్ చేసి ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసేస్తుంటాము. అంటే ఎక్స్రే కాకుండా మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు చాలా డిఫికల్ట్గా ఉంటే వేరే టెస్ట్లు ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు సపోజ్ మనకేంటంటే ఫ్రాక్చర్స్ సింపుల్ కాకుండా కాంపౌండ్ ఫ్రాక్చర్స్, కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయి. ఈ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్స్లో ఏంటంటే ఒక్కోసారి జాయింట్స్లో అయితే ఆ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్స్ జాయింట్లో ఫ్రాక్చర్ అయినప్పుడు ఏంటంటే మనకి ఆ ఫ్రాక్చర్ పీసెస్ అన్నీ కూడా ఒక పొజిషన్లో మళ్ళీ ప్రీ ఫ్రాక్చర్ పొజిషన్లోకి తీసుకురావాలి మనం వాటిని. ఫ్రాక్చర్ ప్యాటర్న్ మనకి సింపుల్ ఎక్స్రేలో మనకి ఇదేంటంటే ఓన్లీ ఏపీ అండ్ లేటరల్ వ్యూ ఉంటుంది. మనకేంటంటే 3D విజన్ ఉండాలి ఆ ఫ్రాక్చర్ ఫిక్స్ చేయడానికి. సో దానికి ఏంటంటే మేము సిటీ స్కాన్ చేసి దాంట్లో 3D ఇమేజెస్ తీసుకొని దాంట్లో ఏ ఫ్రాగ్మెంట్ ఎక్కడుందో చూసి దాన్ని ఇప్పుడు దానికి ఏంటంటే ఫ్రాక్చర్ ఫిక్స్ చేయడానికి ఏ వైపు నుంచి వెళ్ళాలి, అంటే అప్రోచ్ ఎలా వాడాలి, పోస్టీరియర్ అప్రోచ్ వెళ్ళాలా, యాంటీరియర్ అప్రోచ్ వెళ్ళాలా, లేకపోతే ఒక్కోసారి ఒక ప్లేట్ సరిపోతుందా, లేకపోతే 2 ప్లేట్లు వేయాలా ఫ్రాక్చర్ ఫిక్స్ చేయడానికి అని చెప్పి డిసైడ్ చేసుకోవడానికి మనకి సిటీ స్కాన్ అది ఉంటే హెల్ప్ అవుతుంది మనకు కొంచెం. ఓకే, ఇప్పుడు ఆధునిక చికిత్సా విధానాలు ఏవేవి అందుబాటులో ఉన్నాయి డాక్టర్ గారు? ఆధునిక చికిత్సలు అంటే మనకి మామూలుగా ఫ్రాక్చర్స్కి ఇప్పుడు మెయిన్గా వచ్చేది ఏంటంటే మనకి ప్లేట్స్, స్క్రూస్ వస్తున్నాయి. వీటిల్లోనే మనకి ఇంకా టైటానియం ఒకటి వస్తుంది. తర్వాత ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటంటే బయో అబ్జార్బబుల్ ఇంప్లాంట్స్ అని వస్తున్నాయి, కానీ అవన్నీ ఇంకా రీసెర్చ్లోనే ఉన్నాయి, మనకి ఇంకా మార్కెట్లో అయితే అవైలబుల్ లేవు. అండ్ ప్రజెంట్ మనకి ప్లేట్స్ స్టెయిన్లెస్ స్టీల్వి, అది 316 స్టీల్ వాడతాం మనము. తర్వాత వచ్చేసి టైటానియం ప్లేట్స్ అవి వస్తాయి. అదే జాయింట్ రీప్లేస్మెంట్ అయితే కోబాల్ట్, నికెల్, క్రోమియం అది అలాయిస్ తోటి చేసిన ఇంప్లాంట్స్ వస్తాయి మనకి ఆపరేట్ చేయడానికి. పిల్లల్లో పెద్దల్లో కంపేర్ చేస్తే ఫ్రాక్చర్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? అలాగే ట్రీట్మెంట్లో కూడా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా?
ఫ్రాక్చర్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది పిల్లలకిను పెద్దలకి. పిల్లల్లో ఏంటంటే సాఫ్ట్ టిష్యూ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ బోన్ అనమాట. బోన్ చాలా ఎలాస్టిక్గా ఉంటుంది వాళ్ళకి, మెత్తగా ఉంటుంది. సో ఏమవుతుందంటే మనకి బోన్ చుట్టూతా ఒక టిష్యూ ఉంటుంది, పెరియాస్టియం అని. దట్ ఈస్ ద మెయిన్ టిష్యూ అనమాట. దానికి బ్లడ్ సప్లై, బోన్కి బ్లడ్ సప్లై ఇవ్వడానికి కానీ, ఒకవేళ బోన్ ఫ్రాక్చర్ అయినా కూడా ఆ పెరియాస్టియం నుంచే మనకి కొత్త బోన్ ఫామ్ అవుతుంది అనమాట. సో పిల్లలు ఏంటంటే అది బాగా థిక్ ఎక్కువగా ఉంటుంది అనమాట. దాంతో ఏమవుతుందంటే పిల్లల్లో గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, వేప కొమ్మని పచ్చిగా ఉన్నదాన్ని మనం ఇరక్కొట్టామనుకోండి, పైన తోలు ఉంటుంది కదా, ఆ తోలు అలాగే ఉంటుంది, కానీ లోపల కొమ్మ అది చెక్కది, అది విరిగిపోతుంది. సో దాన్ని మనం గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటాం. సో పిల్లల్లో గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళల్లో. సో అందుకని చెప్పేసి వాళ్ళకి మనం ఆపరేషన్స్ అలాంటివి ఏం చేయం వాళ్ళలో, జస్ట్ కట్టేసి రెస్ట్ చేస్తే అవి అతికిపోతుంది. అలాగే ఇప్పుడు అది మరీ చిన్న పిల్లలు అయితే, ఇప్పుడు మోర్ దాన్ 7 years 10 years పిల్లలు ఏంటంటే చాలా మటుకి ఫ్రాక్చర్స్ మనం సర్జరీ లేకుండానే ఆపరేషన్ చేయొచ్చు వాళ్ళలో. పెద్దవాళ్ళలో ఏంటంటే అన్ని ఫ్రాక్చర్స్ మనం సర్జరీ లేకుండా ఆపరేట్ చేయడానికి కుదరదు. పిల్లల్లో ఓన్లీ ఎమర్జెన్సీ ఒకటి ఏంటంటే పిల్లలు వచ్చేది ఎల్బో ఫ్రాక్చర్స్, సుప్రాకాన్యులర్ ఫ్రాక్చర్స్లో మనం కొంచెం అదొకటి కంపల్సరీగా మేము పేషెంట్ని చూసుకొని బ్లడ్ సప్లై ఉందో లేదో చూసుకొని ఒక్కోసారి దానికి ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తాం. అదర్వైజ్ పిల్లల్లో మనకి పెద్దగా ఆపరేట్ చేసే ఫ్రాక్చర్స్ ఎక్కువ లేవు. అలాగే ఒకసారి ఫ్రాక్చర్ జరిగిన తర్వాత అసలు చికిత్స చేసుకోకుండా అలాగే పనులు చేసుకుంటూ వెళ్తే కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మన ఇండియాలో ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ మెథడ్స్కి వెళ్ళిపోతారు చాలామంది, బోన్ సెట్టర్స్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు ట్రీట్మెంట్ అంటే అది దట్ ఈస్ నాట్ క్వాలిఫైడ్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ. బోన్ అనేది ఎలా అయినా అతుకుతుంది, అది వంకరైనా అతుకుతుంది, లేదంటే షార్ట్ అయినా అతుకుతుంది. కానీ దానికి ఏంటంటే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కొంతమందికి అదృష్టం బాగుండి అతికిపోయి వాళ్ళు ఏం లేకుండానే పని చేసుకుంటూ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ప్రాపర్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే రికవరీ బాగుంటుంది అన్నమాట. వీళ్ళకి ఏదో కాంప్లికేషన్ ఈ రోజు లేకపోయినా కూడా 10 years తర్వాత 15 years తర్వాత ఏదో కాంప్లికేషన్స్ వస్తుంటాయి. మెయిన్లీ జాయింట్లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. వన్స్ ఫ్రాక్చర్స్ అయిన తర్వాత ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటాయండి? ఫ్రాక్చర్స్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ అంటే ఇమీడియట్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఒకటి మనకి ఓపెన్ ఫ్రాక్చర్స్లో ఇన్ఫెక్షన్ ఒకటి కాంప్లికేషన్ ఒకటి ఉంటుంది మనకి. తర్వాత ఏంటంటే ఈ ఫ్రాక్చర్స్తో పాటు మనకు ఒక్కోసారి బ్లడ్ వెజల్స్ కానీ నరాలు కానీ కట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక కాంప్లికేషన్ ఉంటుంది, ఇమీడియట్ అనమాట. ఇది కాకుండా ఓపెన్ ఫ్రాక్చర్స్ కాకుండా ఒక్కోసారి ఏంటంటే మనకు క్లోజ్డ్ ఫ్రాక్చర్స్లో కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని వస్తుంది. అదేంటమవుతుందంటే ఒక్కోసారి లోపల బ్లీడింగ్ ఎక్కువైపోతుంది. బ్లీడింగ్ ఎక్కువైపోయి ఏంటంటే లోపల మజిల్స్ అన్నీ కూడా మనకు ఒక కంపార్ట్మెంట్ లాగా ఉంటాయి అనమాట, రైల్వే కంపార్ట్మెంట్ టైప్ కంపార్ట్మెంట్స్ అనమాట, క్లోజ్డ్ అవన్నీ, ఒకదానికొకటి కమ్యూనికేషన్ ఉండదు. సో దాంట్లో ఏమవుతుందంటే ఆ బ్లడ్ దాంట్లో ఎక్కువైనప్పుడు ఆ కంపార్ట్మెంట్లో ప్రెషర్ పెరిగిపోయి వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ వచ్చి ఆ మజిల్ అది డెడ్ అయిపోయే, నెక్రోసిస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటి వాటికి ఏంటంటే ఎమర్జెన్సీ సర్జరీ చేసి వాటిని డీకంప్రెస్ చేయాలన్నమాట. ఇది ఒక కాంప్లికేషన్ ఉంటుంది. ఇంకా ఇమీడియట్ కాకపోయినా తర్వాత ఏంటంటే మనకు ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆపరేట్ చేసిన కేసెస్లో. ఇన్ఫెక్షన్స్ కెన్ బి ఇమీడియట్ పోస్ట్ ఆప్లో ఉండొచ్చు, లేదంటే లేట్ కూడా ఉంటాయి. కొంతమందికి ఇన్ఫెక్షన్ ఆపరేట్ చేసిన ఒక 6 monthsకి 7 monthsకి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అదేంటంటే వాళ్ళలో డయాబెటీస్ ఉండటం వల్ల, లేదంటే వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వస్తూ ఉంటుంది అట్లా. తర్వాత ఇంకా వచ్చేసి వాళ్ళకి ఇన్ఫెక్షన్ కాకుండా నాన్ యూనియన్స్ ఒకటి ఉంటుంది కాంప్లికేషన్, అంటే మనం ఫ్రాక్చర్ అతకదు కొంతమందిలో. ఓకే, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అంటే మనం వీ హ్యావ్ టు గో బై సిచ్యుయేషన్ అనమాట. ఇప్పుడు కాంప్లికేషన్ వచ్చినప్పుడు కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అన్నాం కదా, అప్పుడు వెంటనే కంపార్ట్మెంట్ రిలీజ్ చేసి ఫ్రాక్చర్ని స్టెబిలైజ్ చేస్తాము. అట్లనే బ్లీడింగ్ ఏమైనా ఉంటే బ్లీడర్స్ ఆపేస్తాము, దానివల్ల లింబు సేవ్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనకి బ్లడ్ వెజల్స్ కట్ అయినప్పుడు ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ అనమాట. వి ఐదర్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్ కానీ వాస్కులర్ సర్జన్ కానీ తోటి సర్జరీ చేస్తాం. మా రోల్ ఏంటంటే మేము ఫ్రాక్చర్ని స్టెబిలైజ్ చేస్తాము. ఆ వాస్కులర్ సర్జన్స్ ఏంటంటే వాస్కులర్ రిపేర్ చేస్తారు. ఈ వాస్కులర్ రిపేర్ చేయడానికి కూడా మనకి ఒక 6 hours వరకే టైం ఉంటుంది ఇంజరీ అయినప్పటి నుంచి. సో ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా మా దగ్గర ఒక బాబు వచ్చాడు, 18 years, ఎక్కడో వరంగల్ దగ్గర బస్ గుద్దేసింది, తై దగ్గర బోన్ ఇరిగిపోయింది, మొత్తం పూర్తిగా ఇరిగిపోయింది, అన్ని చిన్న చిన్న ముక్కలు అయిపోయింది. మా దగ్గరికి నైట్ 3 o'clock వచ్చారు, అంటే ఆల్మోస్ట్ దే కేమ్ ఆఫ్టర్ 6 hours అనమాట. అండ్ హీఈస్ ఆల్సో డయాబెటిక్, 18 yearsకే type 1 డయాబెటీస్ వచ్చింది. ఎప్పుడు కూడా 6, 500, 400 అట్లా ఉంటాయి అన్నమాట షుగర్స్ ఆ బాబుకి. సో అతనికి మేము ఇక లింబ్ సేవ్ చేయాలని ట్రై చేసాం కానీ బట్ వెసల్ మల్టిపుల్ లెవెల్స్లో
టేర్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కాలు మొత్తం డిఫరెంట్ లెవెల్స్లో ఫ్రాక్చర్స్ అయినాయి. దాంతో అది ఎక్కడెక్కడ ఫ్రాక్చర్స్ అయినాయి ఆ ప్లేస్ అన్నింటిలో కూడా వెజల్ కట్ అయిపోయింది. ఎందుకంటే కాలు మించి బస్సు వెళ్ళిపోయింది అనమాట గుద్దేసిన తర్వాత. సో వీ కుడెంట్ సేవ్ ఈజ్ లిమ్ 18 years అతనికి యాంపుటేట్ చేయాల్సి వచ్చింది. సో అట్లా కూడా అవుతుంటుంది ఒక్కోసారి మనకి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నేను అడిగిన Thanks అండి. ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.